హ్మ్. ఓకే. సో, లాస్ట్ వీడియోలో మనం ప్రాబబిలిటీ అంటే ఏంటో చూసాం. ప్రాబబిలిటీ అంటే అన్‌సర్టెనిటీని నంబర్‌లో మెజర్ చేయడం అని కూడా చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్. ప్రాబబిలిటీని యాక్చువల్‌గా ఎలా కాలిక్యులేట్ చేస్తాం? సింపుల్ ఫార్ములా. కానీ ఫార్ములా ముందు కాన్సెప్ట్ క్లియర్‌గా ఉండాలి. లేదంటే ఫార్ములా బై హార్ట్ చేస్తాం. కానీ నెక్స్ట్ వీకే మర్చిపోతాం. ఫస్ట్ కాన్సెప్ట్ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ అంటే పాసిబుల్ అవుట్‌కమ్స్ అన్నీ కలిపిన లిస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్‌గా కాయిన్ టాసే తీసుకుందాం మళ్ళీ. కాయిన్‌ని ఒకసారి టాస్ చేస్తే పాసిబుల్ అవుట్‌కమ్స్ ఏంటి? హెడ్ ఆర్ టెయిల్. బస్ రెండే 2 ఆప్షన్స్. లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. కానీ కాయిన్ టాస్ చాలా హానెస్ట్. హెడ్ లేదా టెయిల్. డ్రామా అసలు ఉండదు. ఇప్పుడు మనకి హెడ్ రావాలనుకుందాం. ఫేవరబుల్ అవుట్‌కమ్ ఒకటే హెడ్. సో, ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్‌కమ్స్ డివైడెడ్ బై టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మనకు కావాల్సిన అవుట్‌కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్‌కమ్స్. హెడ్‌కి ఫేవరబుల్ 1, టోటల్ అవుట్‌కమ్స్ 2. సో, ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 1/2. సింపుల్‌గా ఉంది కదా! సో, నేను డైస్ ఎగ్జాంపుల్ చూద్దాం. డైస్ రోల్ చేస్తే టోటల్ అవుట్‌కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. సో, టోటల్ అవుట్‌కమ్స్ 6. సపోజ్ మనకి ఈవెన్ నెంబర్ రావాలనుకుందాం. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6. సో, ఫేవరబుల్ అవుట్‌కమ్స్ 3. టోటల్ అవుట్‌కమ్స్ 6. సో, ప్రాబబిలిటీ ఫార్ములా ప్రకారం 3/6 ఈక్వల్ టు 1/2. మ్యాథ్స్ చూస్తే కొంచెం సీరియస్‌గా అనిపిస్తుంది. కానీ లాజిక్ సింపుల్‌గా ఉంది. కౌంట్ చేసి డివైడ్ చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అస్యూమ్ చేస్తున్నాం దట్ ఈచ్ అవుట్‌కమ్ ఈక్వల్ ఛాన్స్‌లో ఉంటుంది. కాయిన్ ఫెయిర్‌గా ఉండాలి. డైస్ ఫెయిర్‌గా ఉండాలి. లేదంటే క్యాలిక్యులేషన్ చేంజ్ అయిపోతుంది. సో, ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం అంటే గెస్ కాదు. స్ట్రక్చర్డ్ కౌంటింగ్. శాంపుల్ స్పేస్ ఐడెంటిఫై చేయాలి. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ కౌంట్ చేయాలి. డివైడ్ చేయాలి. దట్స్ ఇట్. ఇప్పుడు స్మాల్ క్వెషన్ మీకు. డైస్ రోల్ చేస్తే ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 1-6లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. మన ఛానల్ స్లోగా గ్రో అవుతుంది. కానీ మన క్లారిటీ స్ట్రాంగ్‌గా గ్రో అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మనం కండిషనల్ ప్రాబబిలిటీ స్టార్ట్ చేస్తాం. గివెన్ దట్ కాన్సెప్ట్ ఏంటి? వై ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్? ఇవన్నీ చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ ఏఐ యూజర్ టు ఏఐ బిల్డర్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సిరీస్ అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.